జై శ్రీకృష్ణ. భగవద్గీత 2:28 శ్లోకం. అవ్యక్త దీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్వక పరదేవన. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే అర్జునుడితో కృష్ణుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అర్జున, ప్రాణులన్నీ కూడా జననానికి ముందు శరీరం లేకుండానే ఉంటాయి. అదేవిధంగా మరణం తర్వాత కూడా వాటికి ఎలాంటి శరీరం అనేది ఉండదు. ఏదైతే జనన మరణాలకి మధ్యలో ఉన్న సమయం ఉంటుందో ఆ సమయంలోనే ప్రాణులకు శరీరం ఉంటుంది. కాబట్టి నీవు ఇలాంటి దానికోసం శోకించడం అనేది తగదు. కాబట్టి నువ్వు యుద్ధానికి సిద్ధంగా అనేసి అర్జునుడు గత శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇదే యొక్క శ్లోకానికి అర్థం. మీరు భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాక మీరు ఏదైనా మీ లైఫ్లో చేంజెస్ అని నోటీస్ చేస్తే డెఫినెట్గా కామెంట్స్లో అయితే చెప్పండి. ఇది చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ మన వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. భగవద్గీతను వినడం మాత్రమే కాదు, ఫాలో అవ్వాలి కూడా. జై శ్రీకృష్ణ.